నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సూపర్ 6 లో 90% హామీలు అమలు చేస్తామన్న మంత్రి నారాయణ. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా వెల్లడి. న్యూ ఆర్ఆర్పేటలో డయేరియా ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి సత్యకుమార్. డయేరియా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందంటూ స్పష్టం. దుర్గగుడి దసరా ఉత్సవాలను వదిలేసి విజయవాడ ఉత్సవం నిర్వహించిన ఏమిటని కూటమి నేతలను ప్రశ్నించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. డబ్బులు దండుకోవడానికి వీటిని ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం. సూపర్ 6 లో 90% అమలు చేసేశామని మంత్రి నారాయణ తెలిపారు. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో డ్రైనేజీల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగ్స్ వేస్ట్ ఏడాదిలోగా తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని ఆయన వెల్లడించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లను సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్కు అనుగుణంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఏర్పాటైందని తెలిపారు. స్వచ్ఛమైన త్రాగునీరు, ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ ప్రజలకు ఎంతో కీలకమైందని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా ఇప్పటికే సూపర్ 6 90% అమలు చేశామన్నారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా వివరించారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ ను ఏడాదిలోగా తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని వెల్లడించారు. ఇప్పటి వరకు 81 లక్షల టన్నుల చెత్త తొలగించినట్లుగా చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన టార్గెట్ అక్టోబర్ 2వ తేదీకి ముందుగానే 85 లక్షల టన్నుల వేస్ట్ ను తొలగిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మున్సిపాలిటీలలో అనేక సంస్కరణలు తీసుకొస్తామని, రాష్ట్రంలో 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని 2014లో నిర్ణయించినట్లుగా గుర్తు చేశారు. ఇప్పటికే ఉన్న 2 ప్లాంట్లకు అదనంగా త్వరలో కొత్తగా 6 ప్లాంట్ నిర్మాణాలు ప్రారంభం కానున్నాయని వివరించారు. ఈ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే ప్రతిరోజు వచ్చే 7,000 టన్నుల చెత్తలో 6,500 టన్నుల చెత్త విద్యుత్గా మారిపోతుందన్నారు. అదే జరిగితే దేశంలోనే ఏపీ నెంబర్ 1 అవుతుందని చెప్పుకొచ్చారు. రాబోయే 3 ఏళ్లలో ప్రతి ఇంటి నుండి వచ్చే నీటిని ట్రీట్మెంట్ల ప్లాంట్ ద్వారా ట్రీట్ చేసి బయటకు పంపిస్తామని అన్నారు. మున్సిపాలిటీలు, పంచాయతీలు డ్రైనేజీల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. రాబోయే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి 100% స్వచ్ఛమైన త్రాగునీరు కుళాయిల ద్వారా అందజేస్తామని ప్రకటించారు. కార్పొరేషన్ బోర్డు చైర్మన్, డైరెక్టర్లు, అధికారులతో కలిసి స్వచ్ఛ ఏపీ దిశగా పనిచేస్తారని కోరుకుంటున్నట్లుగా నారాయణ తెలిపారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనే స్వయంగా ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తూ ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర కేటాయిస్తూ స్వచ్ఛాంధ్ర దినంగా ప్రకటించి రాష్ట్రంలో స్వచ్ఛత మెరుగుపడేలా, స్వచ్ఛత విషయంలో దేశంలోనే ఆదర్శప్రాయంగా మన రాష్ట్రం నిలబడేలా అనేక కార్యక్రమాలని ఆయన ప్రారంభించడం, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ఆయనే స్వయంగా ఒక రోజంతా ఈ కార్యక్రమానికి కేటాయించడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. నాకు తెలిసి దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మరి స్వచ్ఛత ఉద్యమానికి ఇంత ప్రాధాన్యతనిచ్చి వారే స్వయంగా దానికి నాయకత్వం వహించడం అనేది ఈ రోజున దేశంలో మరే ఇతర రాష్ట్రంలో జరగట్లేదు. ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అనేది 2014-19లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, అప్పుడు నేను ఈ శాఖకి మున్సిపల్ శాఖ మంత్రిని, అప్పుడు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దీన్ని ప్రారంభించడం జరిగింది. భారత ప్రధాని స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే ఆ స్వచ్ఛ భారత్కు అనుకూలంగా మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే వాళ్ళు ఇచ్చే యొక్క నిబంధనల మేరకు రాష్ట్రంలో దానికి అనుగుణంగా ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. సో స్వచ్ఛ భారత్కి అనుగుణంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి స్వచ్ఛ భారత్లో ఏదైతే ఎయిమ్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ యాక్చువల్గా ఫుల్ఫిల్ చేసేటట్టుగా ఈ స్వచ్ఛాంధ్ర తీసుకురావడం జరిగింది.
డయేరియా నివారణకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి నారాయణ తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. ఎవరు ఎలాంటి ఆందోళనలకు అపోహలకు గురి కావద్దని వారు సూచించారు. డయేరియా ప్రభావిత ప్రాంతమైన న్యూ రాజరాజేశ్వరిపేటలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, విజయవాడ ఎంపీ కేశవ్ శివనాథ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర, డిఎంహెచ్ఓ సుహాస్ని పరిశీలించారు. కేరన్ షేర్ విఎంసి స్కూల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో డయేరియా బాధితులతో మాట్లాడారు. రోగుల పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం జిల్లా అధికారులతో మంత్రులు, ఎంపీ సమీక్ష సమావేశాలు నిర్వహించారు. శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసానిచ్చారు. ఇలాంటి ఘటనలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. మిత్రులారా, ఆర్ఆర్పేట ప్రాంతంలో గత 4 రోజులుగా డయేరియల్ కేసెస్ రావడం, వాటిని మొదట్లోనే గుర్తించి జిల్లా కలెక్టర్ని, అదేవిధంగా సంబంధిత వైద్యశాఖ అధికారులను, డిఎంహెచ్ఓని అప్రమత్తం చేయడం, ఇక్కడ స్కూల్లో ఒక క్యాంపును నిర్వహిస్తూ నాణ్యమైన వైద్య సేవలను అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే గతంలో మొదట్లో 20 నుంచి 30 డయేరియల్ ఎపిసోడ్స్ వస్తూ ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా వైద్యశాఖ సిబ్బంది కానీ జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడతా ఉంది. అయితే ఇవాళకి కూడా కొన్ని కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా ఆ పేషెంట్తో మాట్లాడితే నిన్నటి నుంచి 3 ఎపిసోడ్లు, 4 ఎపిసోడ్లు ఈ రకంగా వస్తున్నాయని చెప్పడం జరిగింది. అయితే గత 4 రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం, ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం, ఈ ప్రాంతంలో డయేరియా ప్రబలి కొంతమంది ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలు తీసుకుంటాం, క్యాంపు స్టార్ట్ చేయటం, నారాయణ గారు, అంతేకాకుండా నిన్నంతా అధికారులు రావడం, వాళ్ళ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి ఎందుకు ఇది ఈ విధంగా వస్తుందా అనేది రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. ఎక్కడికక్కడ ప్రభుత్వం నిన్నటి నుంచి నారాయణ గారు వచ్చిన కాంచి సమీక్ష కాంచి అవేర్నెస్ ప్రజల్లో బాగా చేశారు. వచ్చిన ప్రజలను అడిగాం, అంటే మాకు ఇక్కడ క్యాంప్ ఉందని అవేర్నెస్ చేయడం వల్ల రావడం జరిగిందని, దీన్ని మరింత విధాల చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బంది కలగకుండా ముందు తాత్కాలిక ఉపశమనాలతో, తర్వాత అధికారులతో మంత్రులతో కూర్చొని పర్మనెంట్ ఉపశమనం ఏదైనా ఉంటే కనుక నీటిలో కానీ ఇటువంటి ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ ప్రాంతాన్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి నేను కానీ కొండవమార్ గారు కానీ కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్రాంతంలో ఇటువంటి సమస్యలు రాకుండా చూస్తామని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు ఆర్ఆర్పేట ఎన్టీఆర్ నగర్ నందు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు, మా గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశవ్ శివనాథ్ సిన్ని గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మరి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఈ రోజున కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, హెల్త్ ఆఫీసర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద విచారణ కూడా చేయమని చెప్పారు. ఈ పైప్ లైన్ కూడా ఇబ్బంది ఉంటే దానిపైన కూడా చేయమన్నారు. మేము గౌరవ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే, ఇక్కడ హెల్త్ సెంటర్ అనేది మరి చిన్నగా ఉంది, దానికి సిబ్బంది కొరత ఉంది, దానిపైన పడకలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది. ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రంలో పైన ఫస్ట్ ఫ్లోర్ వేసి దానిపైన మరి ఒక 20-25 బెడ్లు ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పేదవారండి, ఆ పేదవారికి వైద్యం అందుతుందని చెప్పేసి కూడా నేను మంత్రివర్యులకి, మా ఎంపీ గారికి, గౌరవ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో జిల్లా వ్యాప్తంగా ఎప్పుడూ జరగని ఘోరాలు జరిగాయని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నీచమైన కార్యక్రమాలు చేశారని ఆయన మండిపడ్డారు. దేవాలయాలకు చెందిన 40 ఎకరాల భూమిని కబ్జా చేశారని ధ్వజమెత్తారు. గుణదల్లోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడుతూ, జిల్లాలో
ఎంతో మంది గొప్పవారు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేస్తారని, ఏనాడు ఇంత దారుణంగా వ్యవహరించలేదని అన్నారు. కూటమి నేతలు దేవాదాయ శాఖ భూములు దోచుకుంటున్నారన్నారు. స్థానిక ఎంపీ కేశన్ చిన్ని పార్టీకి తాను ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను అనే ఉద్దేశంతోనే వాటిని తిరిగి రాబట్టుకునే పనిలో ఉన్నారన్నారు. మట్టి కాంట్రాక్టులు, భూములు, సెటిల్మెంట్ అన్నింటిలో దోచుకుంటున్నారని అన్నారు. దేవాలయ భూములో గోల్ఫ్ కోర్టులు, ఎగ్జిబిషన్ గ్రౌండ్లు ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. 450 కోట్ల విలువ చేసే భూమిని గొల్లపూడిలో దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ అధికారులు కూడా తమ విధులకు ద్రోహం చేస్తూ కూటమి నేతలు ఏది చెప్తే అది సిగ్గు లేకుండా ఆచరిస్తున్నారని విమర్శించారు. దసరా ఉత్సవాలకు పోటీగా విజయవాడ ఉత్సవం నిర్వహించడం ఏమిటి అని అన్నారు. అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం మానేసి విజయవాడ ఉత్సవం మీద కూటమి నేతలు దృష్టి పెట్టారని అన్నారు. వీటిని నిర్వహించేది డబ్బులు దండుకోవడానికేనని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెంటనే దీనిలో జోక్యం చేసుకుని అమ్మవారి పవిత్రతను కాపాడాలని అన్నారు. కూటమి నేతలు చేస్తున్న దురాక్రాలను అడ్డుకోవాలని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అందరూ కలుగు చేసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఎన్టీఆర్ జిల్లాలోని పెద్దలు అందరినీ కలిసి తమ నిరసన తెలియజేసి విజయవాడ ఉత్సవం అడ్డుకుంటామని అన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ యొక్క సంవత్సరంన్నర కాలంలో గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి, ఏ రోజు కూడా మేము విన్నటువంటి సంఘటనలు కానివ్వండి, లేకపోతే కార్యక్రమాలు కానివ్వండి, ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు కానివ్వండి, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు. గత వారం రోజులుగా మీరు అందరు గారు చూస్తూనే ఉంటారు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు, మచిలీపట్నానికి సంబంధించిన, గొరుగుపేటకు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భూములు దాదాపుగా 40 ఎకరాలు గొల్లపూడి ప్రాంతంలో ఉంది. అంటే ఈ పార్లమెంట్లో ఎంతో గొప్ప వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. ఉపేంద్ర గారు కానివ్వండి, విద్య గారు కానివ్వండి, వడ్డే సోమేశ్వరరావు గారు కానివ్వండి, రాజగోపాల్ గారు కానివ్వండి, తర్వాత కేసినేని నాని గారు కానివ్వండి, ఇంకా చాలామంది పెద్దలు. కానీ ఏ రోజు కూడా దేవాదాయ భూముల మీద కానివ్వండి, ప్రభుత్వ భూముల మీద కానివ్వండి, లేకపోతే డబ్బులు సంపాదించుకున్నాం, పదవిని అర్థం పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నాం అని చెప్పని ఏ ఒక ఎంపీ గారు ఆలోచించడం. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడున్న ఎంపీ గత 5 సంవత్సరాలు నేనేదో తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఖర్చు పెట్టాను, ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టాను కాబట్టి ఆ డబ్బులన్నీ కూడా నేను వసూలు చేసుకోవాలని చెప్పిన ఒక ఉద్దేశంతో మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, ఫ్లై యాష్ దగ్గర నుంచి చివరికి దేవుడి భూములు గర కాజేసే విధంగా ఈరోజు ఎంపీ కానివ్వండి, ఉమ్మడి జిల్లాకి సంబంధించిన మంత్రి కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరిగా దీంట్లో పాల్గొంటున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో చేసిన అరాచక పాలన భరించలేక ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు జగన్ ఇంట్లో కూర్చోబెట్టారని విమర్శించారు. సూపర్ 6 సభ మీద చేసిన జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం తిరిగే నాయకుడు చంద్రబాబు నాయుడు అని ఆయన ఉద్ఘాటించారు. నేపాల్లో జరిగిన దాడులు చాలా భయంకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వారి కోసం మంత్రి నారా లోకేష్ కృషి చేసి రాష్ట్రానికి తీసుకొస్తున్నారని తెలిపారు. అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి సభని ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్, అది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చూసి తట్టుకోలేక ఈనాడన్నా ప్రజల దగ్గరకు వచ్చారా? ఈనాడన్నా అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఓపెన్గా వెళ్ళినటువంటి సందర్భం కూడా లేదు. పరదాలు అడ్డం పెట్టుకుని, బారికేట్లు అడ్డం పెట్టుకుని
ప్రజలకు కనపడకుండా తిరిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ప్రజల మధ్యన తిరుగుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కూటమి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీకి కూడా మనకి చాలా సపోర్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా. ఇవాళ ఎరువుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ రాష్ట్ర అవసరాలు గత సంవత్సరంలో మరి ఎరువుల వాడకం చూస్తే సెప్టెంబర్ 10కి 5.06 లక్షల టన్నులు, కానీ ఈరోజు 6.11 లక్షల టన్నులు ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చాం. ఇంకా రిక్వైర్మెంట్ ఉన్న సుమారుగా ఒక 80,000 టన్నుల రిక్వైర్మెంట్ ఉంది. ఆల్రెడీ కేంద్రం కూడా సపోర్ట్ చేసి ఇస్తున్నారు. కొన్ని అవగాహన లోపాల వల్ల అధికారులు ఆ ట్రాన్స్పోర్టేషన్లో వేరు ప్రాంతాల్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి దీనివల్ల ఇబ్బంది వచ్చింది. రైతులే మరి అక్కడ అడ్వాన్స్గానే మనం ఈరోజు ఉపయోగించుకున్నారు ఎరువులు. వైఎస్ఆర్ తన మొత్తం జీవితకాలం బీజేపీని వ్యతిరేకించారని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ఆయన బతికి ఉంటే జగన్ చేసిన పనికి అవమానంతో సిగ్గుతో తలదించుకునేవారని అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇవ్వలేదో జగన్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మోడీకి జగన్ దత్తపుత్రుడని ఆయన చెప్పినట్లు ఆడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ పార్టీకి తోక పార్టీగా వైసీపీ పనిచేస్తుందని విమర్శించారు. వైఎస్ఆర్ వారసుడై ఉండి బీజేపీకి ఓటు వేయడం సిగ్గుచేటని అన్నారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గోలపెట్టినా వైఎస్ఆర్ నిజమైన వారసుడు తన కొడుకే అని ఆమె తెలిపారు. చంద్రబాబు గారు 2021లో కేంద్రానికి రాసిన లేఖ, అంటే చంద్రబాబు గారు అప్పుడు విపక్షంలో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కానీ అప్పుడు చంద్రబాబు గారు కేంద్రానికి రాసిన ఈ లెటర్లో క్లియర్గా లాస్ట్ లైన్లో లెట్ మీ రీఇటరేట్ దట్ ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ of TDP are ready to resign for the cause of Vishaka Steel. సో 2021లో చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా కేంద్రానికి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాసిన లెటర్లో చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ను కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ రాజీనామా చేయటానికి కూడా వెనకాడరు అని చెప్పిన లెటర్ ఇది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ని ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకుంది కూడా నేనే అని చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడిగా నా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ను ప్రైవేటైజ్ కానీయము అని చెప్పారు. ఆఖరికి రాజీనామా చేస్తాము అని లెటర్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారు? ఈరోజు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇస్తున్న మద్దతు. అంటే తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన అయితేనేమి, అన్అఫీషియల్గా వైసీపీ అయితేనేమి, ఇలా అందరూ బీజేపీని ఎత్తి పట్టుకున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన ఈ ఎంపీలే. ఆఖరికి మొన్న రాజ్యసభలో కూడా చూసాం, ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఎన్నికయ్యాడు అంటే దానికి కారణం కూడా ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ. ప్రజా ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వానికి ఎలాంటి శ్రద్ధ లేదని మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు విమర్శించారు. అతిసార నివారణలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆయన ధ్వజమెత్తారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో అతిసార ప్రబలి 3 రోజులవుతున్న ఇప్పటికీ కారణం కనుగొనలేకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో అతిసార పొరలు చాస్తుంది. అనేక మంది అతిసార లక్షణాలతో కిరణ్ షేర్ స్కూల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి చేరుకుంటున్నారు. బాధితులను మాజీ మంత్రి సిద్రి అప్పలరాజు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవత శైలజారెడ్డి తదితరులు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అప్పలరాజు మాట్లాడుతూ న్యూ రాజరాజేశ్వరిపేటలో అతిసార మరణాలు సంభవించడం పట్ల మాజీ సీఎం జగన్ కలత చెందారని తెలిపారు. బాధితులకు అండగా ఉండమని వైసీపీ శ్రేణులు ఆదేశించారని అన్నారు. అతిసార ప్రబలడానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని ఆయన ధ్వజమెత్తారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, పురపాలక శాఖ మంత్రి చెబుతున్న కారణాలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. అతిసార ప్రబలి 3 రోజులు అవుతున్న కారణాలను ఇప్పటికీ గుర్తించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. ప్రభుత్వానికి మద్యం సరఫరాపై ఉన్న ఆసక్తి మందుల సరఫరాలో లేదని అన్నారు. బాధితులకు
ఎక్స్పైరీ డేట్ ముగిసిన మందులు పంపిణీ చేయడం పట్ల ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అతిసార నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. మేయర్ ఆయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అతిసార నివారణలో ప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నాక అన్న చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్థానికంగా ఉన్న బాధితులు వైద్య శిబిరానికి చేరుకునేందుకు అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేయడం లేదన్నారు. ఈ ప్రాంతానికి కలుషిత నీరు సరఫరా కాకుండా అన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఎలా ఉండేటటువంటి ప్రజారోగ్య వ్యవస్థని ఏ స్థాయికి దిగజార్చారు అన్నటువంటి ఆవేదనతో కలత చెంది గత 2 రోజులుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బాధితులకు అండగా ఉండమని పంపించడం జరిగింది. మరి దానిలో భాగంగా నేను కూడా రోజు సోదరుడు మాజీ ఎమ్మెల్యే విష్ణు గారు, సోదరిమణి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారితో కలిసి, అలాగే స్థానిక కార్పొరేటర్ అందరం కలిసి బాధితులను పరామర్శించడం, అలాగనే ఇక్కడ జరుగుతున్నటువంటి డయేరియా మెడికల్ క్యాంపును సైతం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఒక 2 అబ్జర్వేషన్స్ మీ అందరితో కూడా పంచుకోవాల్సినటువంటి అవసరం. ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి, మున్సిపల్ శాఖ మంత్రి వచ్చి చాలా నిర్లక్ష్యంగా, ఎందుకు నిర్లక్ష్యమని అంటా ఉన్నానంటే, ఒకడొచ్చి అంటాడు వినాయక చవితి ప్రసాదం తిని డయేరియా వచ్చింది అని. దేవి గారు మా పార్టీ యంత్రాంగం అంతా కూడా 48 గంటలుగా ఈ ప్రాంతంలోనే ఉన్నాం. ప్రభుత్వము ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఇలాంటి సంఘటనల పట్ల అప్రమత్తంగా లేకుండా ఉండటం మూలంగానే ఈరోజు 150 నుంచి 200 మంది వరకు ఈ డయేరియా బారిన పడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మొన్నే అధికారుల్ని, మా పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే అధికారుల్ని అప్రమత్తం చేశాం. అయినా కానీ ఈ ప్రాంతంలో శానిటేషన్ చాలా దరిద్రంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శానిటేషన్ విషయంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. అలాగే సైడ్ డ్రైన్స్ క్లీనింగ్ అనేది ఎక్కడా కూడా లేనేలేదు. నిన్న మేమందరం వెళ్తే వాళ్ళందరూ చెప్పినటువంటి మాట. 11 కేసుల నుంచి మొదలయ్యి ఈ రోజుకి 158 కేసులు అన్నది మనకు నమోదు అవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ రోజు ఏదో ఫుట్బాల్లా అని అధికారులు తెలియచేయడం జరిగింది. కానీ ఫుడ్ వల్ల 158 కేసులు వచ్చినాయి అని అనడం మాత్రం చాలా బాధాకరం. ఎందుకంటే ఇంతమంది ప్రజలు, కొంతమంది వామిటింగ్స్తోని, కొంతమంది మోషన్స్తోని, విపరీతమైన కడుపు నొప్పితోని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇందులో చిన్నపిల్లలు కూడా ఉండడం జరుగుతుంది. చిన్నపిల్లల్ని ఇమీడియట్గా ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వకుండా జీజీహెచ్కి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే డోసేజ్ ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే మనకి లైఫ్ రిస్క్ కాబట్టి పిల్లల్ని ఎంబటే జీజీహెచ్కి పంపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ స్కూల్లో కూడా మనకి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమీడియట్గా జీజీహెచ్కి పంపిస్తున్నారు. కానీ ఇక్కడ పెట్టిన అంబులెన్స్ 5 అంబులెన్సే పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పం వికసిత్ భారత్ 2047 కోసం మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయం స్వర్ణాంధ్ర 2047లో భాగంగా పట్టణ ప్రాంతాల్లో సమర్థవంతమైన సాంకేతికత, భద్రతా అంశాల్లో ప్రభుత్వానికి అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సు ఉపయోగపడుతుందని 20 సూత్రాల చైర్మన్ లంకా దినాకర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్న టీమ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ విజయవాడను మనస్పూర్వకంగా అభినందిస్తున్నామని అన్నారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ విజయవాడ డైరెక్టర్ రమేష్ ఆహ్వానం మేరకు విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ట్ కళాశాలలో జరిగిన జాతీయ సదస్సు నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో ముందస్తు నేరాల నివారణ వాతావరణం కోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగంకి లంకా దినాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్ సరిత, ప్రొఫెసర్ వీరేంద్ర కుమార్ పాల్,
ఐబీఎం శాస్త్రవేత్త రవికుమార్ రెడ్డి, భద్రతా మరియు రక్షణ సాంకేతిక నిపుణులు డిపి శ్రీనివాస్ మరియు వివిధ రంగాల పరిజ్ఞానం ఉన్న నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ లంక దినాకర్ మాట్లాడుతూ ప్రస్తుత 17 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు కొత్త రాజధాని అమరావతి రాష్ట్రంలో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో రక్షణ మరియు భద్రతా చర్యలు మరియు సాధనాలను పట్టణ ప్రాంతాల్లో ముందస్తు నేరాల నివారణ వాతావరణం కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగం రూపకల్పన ద్వారా నేర నివారణకు కృషి చేయాలని కోరారు. మన దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో అత్యంత సానుకూల సులభతర జీవన సూచిక వృద్ధిని మెరుగుపరిచి జీరో క్రైమ్ కోసం అవసరమైన విధానాలు అమలు చేయాలని సూచించారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ నగర మరియు పట్టణ ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం 100 స్మార్ట్ సిటీలను గుర్తించి నిధులు మంజూరు చేస్తారన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుండి అమరావతి, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి మరియు కొప్పర్తి పారిశ్రామిక హబ్బు ఉన్నాయని చెప్పారు. 2047 నాటికి రాష్ట్రంలో జీరో క్రైమ్ దిశగా అడుగులు వేయాలని తెలిపారు. ఈరోజు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ రమేష్ గారి ఆహ్వానం మేరకు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో నేరాలని ముందస్తుగా సాంకేతిక పరిజ్ఞానంతో ఏ విధంగా నిలుపుదల చేయాలి, దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా వినియోగించుకోవాలనే దాని మీద జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను అలాగే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సరిత గారు మేము ఇక్కడ హాజరు కావటం జరిగింది. ఈ యొక్క కాన్ఫరెన్స్కి సంబంధించి ముందు విద్యార్థులు ఇక్కడ ఏదైతే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి విద్యార్థులు అలాగే వివిధ రంగాల నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వారితోటి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క సదస్సు యొక్క ఉద్దేశం ఏదైతే నగరాల్లో నేరాలు జరగకుండా ఏ విధంగా సాంకేతికతను వినియోగించుకొని వాటిని నిలుపుదల చేసేటటువంటి దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఇది చాలా ముఖ్యమైనటువంటి ఈ సమావేశం. ఇటువంటి సమావేశాల వల్ల ప్రభుత్వానికి కూడా సాంకేతికను ఏ విధంగా అందిపుచ్చుకొని భవిష్యత్తులో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎటువంటి నేరాలు జరగకుండా Conference on crime prevention through environmental designing, which is being conducted at School of Planning and Architecture in Andhra Pradesh. I really feel very much confident and feel privileged because this will definitely give many solutions to all the problems which we are facing in this technological and AI based revolution. So these problems can not only be detected but also it can be prevented, and in long way it can deduct. So the crime prevention, as sir has rightly pointed out, zero tolerance for crime in this Viksit Bharat 2024 ane dantlo ee zero tolerance to crime ane dantlo ee School of Planning and Architecture varu chepattinatuvanti ee national conference definite ga ప్రజలు సురక్షితంగా సేఫ్గా హ్యాపీగా ఉండడానికి కొన్ని దిశ నిర్దేశం చేస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందజేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రతి ఒక్కరికి సమానంగా ఆరోగ్య సేవలు పొందేలా చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నందిగామ పట్నం గాంధీ సెంటర్లో 100 పడకల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశవ్ శివనాథ్ పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందజేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కొత్త ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణం ద్వారా నందిగామ పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక వైద్య సౌకర్యాలు లభిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకం PMAVHIM కింద రూపుదిద్దుకుంటున్న ఈ హాస్పిటల్ నిర్మాణం ఆధునిక సదుపాయాలతో సమగ్ర వైద్య సేవలను అందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం ఎంపీ కేశవ్ శివనాథ్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వచ్చిన నాటి నుంచి ఎన్టీఆర్ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తీసుకొచ్చేందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ సహకారంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. సౌమ్యంగా ఉండే ఎమ్మెల్యే సౌమ్య పని విషయంలో శివంగిలాగా పనిచేస్తుందని అన్నారు. నందిగామ నియోజకవర్గ ప్రజల కళ 100 పడకల హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ అని, అందుకోసం కృషి చేసిన ఘనత ఎమ్మెల్యే సౌమ్యకి, మంత్రి సత్యకుమార్ యాదవ్కి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు. 100 పడకల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఇంత త్వరగా మంజూరు కావడానికి ఎమ్మెల్యే సౌమ్య కృషి కారణమని తెలిపారు. త్వరలో నందిగామకి ఆయుష్ హాస్పిటల్తో పాటు పరిటాలలోనే కాకుండా 4 గ్రామాల్లో రైల్వే స్టేషన్లు రాబోతున్నాయని అన్నారు. ఏడాదిన్నర కాలంలో 100 పడకల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేసేందుకు అందరూ
కలిసి కృషి చేద్దామని కోరారు. ప్రజల పట్ల, ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల చిత్తశుద్ధి కలిగిన ఎమ్మెల్యే రఘురాల స్వామి గారు ప్రతి కొద్ది కాలంలో ఎప్పటి నుంచో పెళ్లిలో ఉంటున్న 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిని సఫలీకృతులయ్యారు. నాణ్యమైన వైద్య సేవలను అందించే దిశగా ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఇటువంటి మంజూరు చేసినట్టు జీవోలు తీసుకురావడం, దానికి శంకుస్థాపనలు చేయడం జరిగింది. కానీ దానికి కావాల్సిన స్థల సేకరణ కానీ లేదా చిత్తశుద్ధి కానీ లోపించడం కారణంగా అది 100 పడకల ఆసుపత్రి కలగానే మిగిలిపోయింది. కానీ ఎమ్మెల్యే గారి చొరవతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు దీని 50 పడకలు 100 పడకలు చేయడమే కాకుండా అతి కొద్ది రోజుల్లోనే దీనికి కావాల్సిన పనులు కూడా పూర్తి చేసి ఇవాళ భూమి పూజ కూడా చేయడం జరిగింది. కాంట్రాక్టర్ని కూడా గుర్తించడం జరిగింది. వెంటనే త్వరితగతిన వీటిని పూర్తి చేసి 100 పడకల ఆసుపత్రిని పూర్తి చేసి నియోజకవర్గంలో ప్రజలు ఈ ఆరోగ్య సేవల కోసం విజయవాడ లేదా గుంటూరు లేదా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న నాణ్యమైన వైద్య సేవల్ని అన్ని వసతులతో ఇక్కడే పొందే అవకాశం ఉంది. తురకపాలెం ఘటనపై రిపోర్ట్స్ ఏమన్నా? తురకపాలెం ఘటన మీద ఇప్పుడు కూడా సమీక్ష ఉంది, జరుగుతూ ఉంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా వరకు ఒక్కొక్క వ్యక్తుల్ని సర్వే చేస్తే పరీక్షలు నిర్వహిస్తే చాలా వరకు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నాయి. లివరు, కిడ్నీల కారణంగా ఈ పరిస్థితులు తేలుతాయి. దాని కారణంగా మెలియో డిసీజ్ రావడం వల్ల ఈ కోమార్బిడిటీ కారణంగా మరణాలు సంభవించాయి. డెత్ అనాలిసిస్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇప్పుడు కూడా దాని మీద సమీక్ష నిర్వహించడం, దానికి ఇప్పటికే ఆలస్యమైంది. దాని గురించి మెడికల్ కాలేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుంది అదే చెప్పారు. ఇప్పుడు సమావేశంలో చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారి కళాశాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. తను తెచ్చింది గొప్పగా ఏం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 320 ఉంటున్న మెడికల్ కాలేజ్ని 780కి సంఖ్య తీసుకెళ్లారు. దాంట్లో భాగంగానే 17 మెడికల్ కాలేజ్ని 11 మెడికల్ కాలేజ్ నబార్డ్ కింద, 3 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద, 3 శాస్కీ కింద మంజూరు చేస్తే దాన్ని పూర్తి 5 సంవత్సరాలు నిద్రపోయిన జగన్మోహన్ రెడ్డి నేను ఒక ఆయన మాట్లాడుతున్నాడు. 1.5 సంవత్సరం అయింది, మేము వచ్చి 15 నెలలు అయింది అధికారంలోకి. 1.5 సంవత్సరం మీరు ఏం చేశారు అని, మీరు చేసిన అప్పులు తీర్చేయడానికి మా సమయం సరిపోతారు. అది అయినప్పటికీ కూడా మీరు గతంలో దాంట్లో 12% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూపిస్తే వాటిని ఇవాళ మేము సేఫ్ క్లోజర్ తీసుకొచ్చి ఆ కాలేజీలు నాణ్యమైన వైద్య విద్యలను అందించడం కోసం, వైద్య సేవలను అందించడం కోసం ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన ఉంటే ప్రశాంతంగా ఉంటారని సింగపూర్కు చెందిన బౌద్ధ గురు శ్రీ సింగా టెనెక్చెన్ నామ్డోల్ రిన్పోచ్ తెలిపారు. మానవ సమాజంలో బౌద్ధ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, నిత్యం ఆధ్యాత్మిక చింతనకు సమయం కేటాయించాలని అన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రేమ, జ్ఞానం, ప్రశాంతత ఉండాలని అన్నారు. జీవితం నిరంతరం సుఖంగా, సంతోషంగా సాగదు. లాభం, నష్టం, సుఖం, దుఃఖం ఇలా ఒకదాని వెంట మరొకటి ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణంలో జీవితాన్ని గడిపే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని వారు సూచించారు. నగరంలోని జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్ మీటింగ్ హాల్లో జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్ అసోసియేషన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో సింగపూర్కు చెందిన బౌద్ధ గురువు శ్రీ సింగా నామ్డోల్ రిన్పోచేతో ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రవచనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, కమిటీ ప్రతినిధులు, కుటుంబ సభ్యులతో కలిసి ఏకాగ్రతగా ప్రవచనాలను ఆలకించారు. 2 గంటల పాటు సాగిన సింగపూర్ బౌద్ధ గురువు చేసిన ప్రవచనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరూ పలు సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బౌద్ధ గురువు శ్రీ సింగా నామ్డోల్ మాట్లాడుతూ మానవాళి శ్రేయస్సు కోసం బుద్ధిజం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ప్రజల మధ్య ఐక్యతను చాటే విధంగా ఉంటుందని చెప్పారు. బుద్ధుడు నడబడిన అమరావతి ప్రాంతంలో ఆంధ్రుల రాజధాని నిర్మాణం కావడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు నీతి, నిజాయితీతో ఉంటే ఆ సమాజం ఎంతగానో ఉల్లాసంగా ఉంటుందని చెప్పారు. మానవుల పట్ల ప్రేమానురాగాలతో కలిసిమెలిసి జీవించడం వల్ల ఎంతో సంతోషంగా ఉంటారని బౌద్ధ గురు బోధనలతో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులను సింగపూర్ బౌద్ధ గురు ఆశీర్వచనం అందజేశారు. ప్రపంచ దేశాల్లో గత కొన్ని సంవత్సరాల నుండి బుద్ధిజం ప్రవచనాలను వివరించడం జరుగుతుందని తెలిపారు. బుద్ధిజం అంటే మతం, కులం కాదని, ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఏ విధంగా జీవించాలి అనే నిర్వచనంతో ఉండే విధంగా ఆలోచన రావాలని ఆయన కోరారు. అనంతరం రాధామాధవ్ అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కీర్తి, డాక్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో గత వారం రోజుల నుండి విద్యార్థులను కలుసుకొని మంచి మార్గం నడిచే విధంగా సింగపూర్ బౌద్ధ గురు అనేక ప్రవచనాలు వివరించడం జరిగిందని చెప్పారు. నగరంలోని సిద్ధార్థ నగర్లో ఉన్న తమ అపార్ట్మెంట్కు వచ్చి ప్రవచనాలు అందజేయడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ప్రపంచ దేశంలో వస్తున్న మార్పుల వల్ల ఆయా రాష్ట్రాలు ఉన్న ప్రజలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వనరులను మాత్రమే వినియోగించుకోవటం వల్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటున్నారని చెప్పారు. I come to Vijayawada, this time for the first time.
because my student, who is actually local here, but he lives in Singapore, so he requested me many years ago. At that time, I didn't feel it was the best time, and then after a while, this year I decided that now it's become a good time, and so I told him, I said, now is the best time to come. He requested me to come and talk to the students, and so that's exactly why I came. Session, talk and exchange of thoughts and questions by the great Rinpoche, Singha Rinpoche Garu, who is a great Buddhist teacher from Singapore. He is visiting Amravati and Vijayawada, and he was very gracious enough to accept a 1-hour session today at GEV Radha Madhav. There was a very active discussion, and Guruji Garu, different topics gurinchi, how to be more happy, why ఈ రోజుల్లో ఇంత బిజీ లైఫ్స్లో అంత హ్యాపీగా ఉండలేకపోతున్నాం, ఏవేంటి ప్రాబ్లమ్స్, ఇంకా హ్యాపీగా ఎట్లా ఉండొచ్చు, గ్రాటిట్యూడ్, కంపాషన్ అండ్ అప్రిసియేషన్తో మన ఓన్ సెల్ఫ్స్, మన ఫ్యామిలీ అండ్ పబ్లిక్ అండ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో అవర్ సబార్డినేట్ స్టాఫ్ కానీ అందరితో ఎట్లా అప్రిషియేట్ చేస్తూ గ్రాటిట్యూడ్తో, కంపాషన్తో మనం ఇంకా హ్యాపీ లైఫ్స్ జీవించాలి. బ్రాండెడ్ ఐటమ్స్ కాకుండా లోకల్ ప్రొడ్యూస్ని ఎంకరేజ్ చేస్తూ ఈగోస్ని తగ్గించి మోర్ అండ్ మోర్ హ్యాపీగా ఉండటానికి ఎట్లా. అండ్ లక్కీగా ఈ ఏరియా కూడా పేరు సిద్ధార్థ నగర్, ద గౌతమ్ బుద్ధ వాళ్ళ బర్త్ నేమ్, అండ్ మనం అమరావతి దగ్గరలో ఉన్నాము, విచ్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ సైట్స్. ఇట్ వాజ్ ఎ ప్లెజర్ టు వెల్కమ్ Guruji, and we also welcomed Guruji on his future visits to Vijayawada, and we convey our thanks on behalf of the whole GEV Radha Madhav family. బుద్ధిస్ట్ గురూజీ సింగా రినపోచా సింగపూర్ నుంచి ఇక్కడ ఇండియా వచ్చి ఇక్కడ కొన్ని కాలేజీల్లో వాళ్ళందరికీ కూడా కొన్ని స్పీచెస్ ద్వారా ఎన్లైట్మెంట్ చేశారు. కొన్ని వేల స్టూడెంట్స్కి 2 రోజుల్లో వారు చక్కటి టీచింగ్ ఇచ్చారు. అలాగే మనం కోరిన మీదట నిన్న SKCV చిల్డ్రన్ ట్రస్ట్ సందర్శించారు. అనాథ బాలబాలికలు మన హోంలో వాళ్ళు సందర్శించారు. నా కోరిక మేరకు ఈరోజు మన GEV రాధామాధవ్ అపార్ట్మెంట్కి వచ్చి వారి చక్కటి టీచింగ్స్ కూడా బోధించారు. వారికి నా కృతజ్ఞతలు. అమరావతి బుద్ధుడి పేరు మీద ఉన్నందుకు వారు చాలా సంతోషంతో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. మళ్ళీ రావడానికి కూడా వాళ్ళు సుముఖత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి నా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. అంటే వారు హ్యూమన్ వాల్యూస్, ఏ మతమైనా సారాంశం ఒకటే, మనం నీతితో నిజాయితీతో ఉండాలని చెప్తూ అనేక రకాలుగా అడిగిన అన్ని క్వశ్చన్స్ కూడా వారు ఆన్సర్ చేయడం జరిగింది. స్పిరిచువల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వేసే ప్రతి అడుగు కూడా నీతితో నిజాయితీతో నిబద్ధత ఉండాలని చెప్పేసి ఇంకా ఎంతో గొప్పగా వారు బోధనలు చెప్పారు. బుద్ధిజం గురించి కూడా వారు బుద్ధిజం యొక్క ప్రిన్సిపల్స్ గురించి కూడా చక్కగా వివరించారు. వారికి నా కృతజ్ఞతలు. ఆపదలు ఉన్న వారికి అండగా ఉంటున్న కూటమి ప్రభుత్వం ఆనాడు వరదల సమయంలో ఇప్పుడు నేపాల్లో చిక్కుకున్న ఆంధ్రులను ఆదుకున్న ఘనత కూటమి ప్రభుత్వం అనేదని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు చెప్పారు. నేపాల్లో చిక్కుకున్న 360 మందిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన నారా లోకేష్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ సత్యం హోటల్ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి సన్నిహితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్లోని 3 నిరుపేద కుటుంబాలకు సుమారు 75,000 రూపాయలు విలువ చేసే ఆర్థిక సహాయాలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధుల నుంచి అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుని వారికి అండగా ఉండటమే ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యమేనన్నారు. నేపాల్లో చిక్కుకున్న 360 మందిని వారు గమ్యస్థానాలకు చేర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పారు. నేపాల్ నుంచి ప్రత్యేకంగా విమానాలను ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు వెళ్లేలాగా నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరీ పంపుతున్నారని చెప్పారు. ఎన్నో ముఖ్యమైన పనులు సైతం పక్కన పెట్టి మరీ నేపాల్లో ఉన్న తెలుగు వారిని కాపాడేందుకు నారా లోకేష్ శ్రద్ధ చూపారని చెప్పారు. క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే సరైన అర్థం చెప్పిన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఇవాళ ఒక ప్రభుత్వం పనితీరు లేకపోతే ప్రభుత్వ నేతల యొక్క పనితీరుకి నేపాల్లో జరిగిన గందరగోళమైన పరిస్థితులు
స్వయాన దేశ ప్రధాని సతీమణి మరణించే స్థితి కలిగింది. అల్లకల్లోలం జరిగినప్పుడు యువత విజృంభించి ఏం చేస్తున్నారో తెలియని విధంగా ఇళ్లకి హోటల్స్కి నిప్పులు పెడితే నిరంతరం పర్యాటకంగా వెళ్ళే ఆంధ్రులు అనేక మంది చిక్కుకుపోయి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఏం చేయాలో దిక్కుతోచన పరిస్థితిలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మంత్రివర్యులైన లోకేష్ బాబు గారిని ఆ కార్యక్రమానికి ఆయన్ని పంపించి ఢిల్లీలో అటు కేంద్రంతోనూ ఇటు నేపాల్లో ఉన్న వారితోనూ సంప్రదించి ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా మన ఆంధ్రాకి తీసుకొచ్చిన సందర్భాన్ని, ఆ యొక్క కార్యక్రమాన్ని మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే దానికి అర్థం చెప్పే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ప్రజలందరూ కూడా గమనించుకోవాలా, మనకు ఆపద వచ్చినప్పుడు రక్షించడానికే ప్రభుత్వాలు తప్ప రోజువారీ కార్యక్రమాలకి ఏదేదో అబద్ధాలు చెప్తే నమ్మి వాటి గురించి డిస్కస్ చేసుకోవడం కాదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, విదేశాంగ సమైక్య విధానం ప్రమాదంలో పడ్డాయని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆరోపించారు. ఈ విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ కూడా కుంటుపడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభను ఎంబీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఏచూరి వ్యాసాలతో ప్రచురించిన ఓ సోషలిస్ట్ ఆచరణ పథకం పుస్తకాన్ని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యురాలు డి రమాదేవి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణాలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం రాఘవులు మాట్లాడుతూ రాష్ట్రంలోని పాలక టీడీపీ, జనసేన పార్టీలతో పాటు వైసీపీ కూడా బీజేపీ సాగిలపడుతున్నాయని అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ కంటే ముందుగా వైసీపీ మద్దతు ప్రకటించవలసిన అవసరం ఏమి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ప్రతిపక్షాలన్నీ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చాయంటే ఏచూరి వల్లే అది సాధ్యమైందని అన్నారు. కమిటీ సీతారాం ఏచూరి మరణించి రేపటికి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం ఇట్టే గడిచిపోయింది. ఆయన ఇంకా మరణించాడనే స్పృహ ఇంకా సంపూర్ణంగా ఆయనతో పనిచేసిన కామ్రేడ్స్కి ఇంకలేదు. ఇంకా మన మధ్య ఉన్నట్టే భావిస్తాం. వాస్తవంగా ఆయన మన మధ్య లేడు అని చెప్పి మనకు అనిపించేదానికి ఆయన లేని లోటు, వెలితి అప్పుడప్పుడు జ్ఞాపకం చేస్తుంటుంది. ఈ సంవత్సర కాలంలో భారత రాజకీయాల్లో వస్తున్న పెను మార్పులు, ఈ సంవత్సర కాలంలో మనం రాజకీయంగా అభ్యుదయ శక్తులు, లౌకిక శక్తులు, ప్రజాస్వామిక శక్తులు నిర్వహించాల్సిన కర్తవ్యాన్ని ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకుపోవడంలో జరుగుతున్న లోపాలు, వీటన్నిటిని మనం పరిశీలన చేసినప్పుడు సీతారాం గారు లేని లోటు కనిపిస్తుంటుంది, ఆ వెలితి కనిపిస్తుంటుంది. అయ్యో ఆయన ఉంటే మన మధ్య ఇప్పుడు పరిస్థితులు ఇంకాస్త మెరుగయ్యేమో, ఈ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా జరిగే పోరాటం కాస్త పటిష్టంగా ఉండేదేమో, ఇంకా సానుకూలమైన పరిస్థితులు తొందరగా నిర్మించుకునేవాడేమో అనిపిస్తుంటుంది. అందుకే ఆ వెల్త్ని పూడ్చగలమా లేదా, పూడ్చే శక్తులు మళ్ళీ పుంజుకుంటాయా లేదని చెప్పేసి కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తుంటారు. అందుకని ఈ సందర్భంలోనే ఆయన మన మధ్య ఇంకా ఉంటే, ప్రతి మనిషి ఎక్కువ కాలం బతకాలనుకోవడంలో ఒక అర్థం ఉంటుంది. సీతారాం మన మధ్య ఉంటే ఎక్కువ కాలం బతకడం గురించి కాదు. ప్రభుత్వం అధికారులు బిల్డింగ్ వర్కర్స్ పట్ల చిన్నచూపు చేయడం దుర్మార్గమని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. యూనియన్ నాయకుడు ఓబుల్రెడ్డిపై దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నాయకుడు ఓబుల్రెడ్డిపై గత కొద్ది రోజుల క్రితం జరిగిన దాడిని నిరసిస్తూ భవానీపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ కార్మికుల పట్ల అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. పని భద్రత లేకుండా పోయిందని వాపోయారు. గత కొన్ని రోజుల క్రితం తమ యూనియన్ నాయకుడు ఓబుల్రెడ్డిపై 10 మంది దాడి చేస్తారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ
పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు. పోలీసులు తక్షణమే ఆ 10 మందిని అరెస్టు చేసి శిక్షించాలని, లేని పక్షంలో పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ భవనపురం నాయకుడు ఓబుల్ రెడ్డిపై 8/9/2025 భవనపురంలో పనిచేస్తున్నటువంటి తనపై శ్రీనివాసులు రెడ్డి అనేటువంటి ఆయన దౌర్జన్యంగా 10 మందిని తీసుకొచ్చి దాడి చేయడం జరిగింది. దీని మీద ఆ రోజే అక్కడ పనిచేస్తున్నటువంటి ఏదైతే స్థలంలో ఉన్నటువంటి ఓనరు పోలీసులకి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఈనాటికి కూడా 10 మందిని తీసుకొచ్చి విచారణ చేయడం కానీ, వాళ్ళపై కేసు పెట్టడం కానీ, వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ చేయకపోగా ఏదైతే దాడి చేసినటువంటి ఓబుల్ రెడ్డి ఉన్నాడో తనని మెడికల్ కోసం హాస్పిటల్కి పంపించినటువంటి పోలీసు వాళ్ళు తను ఇచ్చినటువంటి కంప్లైంట్ని రికార్డ్ చేయకపోవటం, దానిపైన కేసు కట్టకపోవటం, విచారణ చేయకపోవటం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి దాడి చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఐఎఫ్టీయూగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పోలీస్ స్టేషన్ ముందే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి అని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నామంటే మొన్న 8వ తారీఖున ఓబుల్ రెడ్డి మేస్త్రి గారు పని నిమిత్తం భవానీపురంలో ఒక వానర్ గారి దగ్గర రేగుల చెట్టు కడతానికి పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ ఉంటే ఎవరో వచ్చి అక్కడ ఇది గొడవల్లో ఉంది, మీరు ఎట్టా పని చేస్తారని చెప్పేసి ఆయన మీద దాడి చేయటం, 10 మందిని తీసుకొచ్చి వర్కర్స్ని కొట్టడం అనేది జరిగింది. ఇప్పుడు స్థల వివాదాలు కానీ ఇతరత్ర వివాదాలు ఉంటే అవన్నీ మీరు వానర్లు చూసుకోవాలి. అలాంటివి చూసుకోకుండా పనిచేస్తున్న వాళ్ళ మీద కర్రలతో రాళ్లతో దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఇది జరిగిన తర్వాత వానర్ గారు వాళ్ళు మా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టానన్నారు, పోలీస్ స్టేషన్లో వేసారన్నారు. మరి మేస్త్రి గారు కంప్లైంట్ పెడతా ఉంటే పోలీసులు తీసుకోవట్లేదు. నా మీద దాడి జరిగిందని చెప్పి నేను కంప్లైంట్ పెడతా ఉంటే నేను ఎందుకు తీసుకోరని చెప్పేసి ఈరోజు మాట్లాడటం జరుగుతూ ఉంది. కాబట్టి యూనియన్గా ఈరోజు మా డిమాండ్ ఏంటంటే దాడి చేసిన వారిని, ఓబుల్ రెడ్డి గారి మీద దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. అలాగే ఓబుల్ రెడ్డి గారు పెట్టాలనుకున్న కంప్లైంట్ కూడా పోలీసు తీసుకోవాలని చెప్పేసి తెలియజేయడం అయింది. స్థల వివాదాలు ఉంటే వాళ్ళు చూసుకోవాలి, మేస్త్రి మీద ఇక మీద రాకూడదని చెప్పేసి మా యూనియన్గా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఈ నెల 22న హైదరాబాద్లో రవీంద్ర భారతి నందు జరగనున్న మాదిగల కృతజ్ఞత సభను విజయవంతం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్ మానికొండ శ్రీధర్ మాదిగ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఏపీ నుండి పెద్ద ఎత్తున మాదిగలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గాంధీనగర్ సన్నాసిరాజు వీధిలోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో అర్బన్ కన్వీనర్ మాతంగి సంజయ్ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సందర్భంగా ఈ నెల 22వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతి నందు జరగనున్న మాదిగల కృతజ్ఞత సభకు సంబంధించిన కరపత్రాన్ని జిల్లా కో కన్వీనర్ కనకపూడి వెంకటరత్నం మాదిగ, మైలవరం నియోజకవర్గ కన్వీనర్ గద్దెపాటి ప్రసాద్ మాదిగ తదితరులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మానికొండ శ్రీధర్ మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు మేరకు 2 రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం చారిత్రకమని, దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమే పునాది అని స్పష్టం చేశారు. గత జూలై 7వ తేదీన 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు కృతజ్ఞత సభ నిర్వహించినట్లుగా గుర్తు చేస్తూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడం ఎంఆర్పీఎస్ బాధ్యతగా భావిస్తుందని చెప్పారు. ఈ నెల 22న జరిగే సభకు ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అన్వేష్ మాదిగ, బాలాజీ మాదిగ, నోవా మాదిగ తదితరులు అర్బన్ నాయకులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994 జూలై 7 నాగప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా ఈరుమూడి గ్రామంలో మాదిగలకి యొక్క ఆకాంక్షకు అనుగుణంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇప్పటికీ 3 దశాబ్దాలు 30 సంవత్సరాల కాలంలో ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాల వర్గీకరణ కోరుకున్న పోరాటం ద్వారా గత సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున భారతదేశంలో ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 7 సభ్యులు గల న్యాయవాదుల సమక్షంలో వర్గీకరణ అవసరం, ఈ వర్గీకరణ ఏ రాజకీయ పార్టీకి ముడిపడి ఉండదు, ఎక్కడ అవసరమైతే ఆ రాష్ట్రంలో వర్గీకరణ చేసుకోమని చెప్పి అన్ని రాష్ట్రాలకు అధికారాలు ఇచ్చి సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత గతంలో 2000 సంవత్సరం ముఖ్యమంత్రిగా, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు
మొట్టమొదటిసారిగా ఆర్డినెన్స్ జీవో ద్వారా వర్గీకరణ ఏర్పరిస్తే 4 సంవత్సరాల పాటు అమలు జరిగింది. తద్వారా 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పుడు సమయంలో మన రాష్ట్రంతో పాటు పంజాబ్ ప్రభుత్వం కూడా అక్కడ అమలవుతున్నటువంటి వర్గీకరణ రద్దు అవడంతో అక్కడ చాలా సీరియస్గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు 2 దశాబ్దాల కాలం పాటు పంజాబ్ ప్రభుత్వం పోరాట ఫలితంగా ఆగస్టు 1వ తారీఖున పోయిన గత సంవత్సరం మన తీర్పుకు అనుగుణంగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సూపర్ 6 లో 90% హామీలు అమలు చేస్తామన్న మంత్రి నారాయణ. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా వెల్లడి. న్యూ ఆర్ఆర్పేటలో డయేరియా ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి సత్యకుమార్. డయేరియా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందంటూ స్పష్టం. దుర్గగుడి దసరా ఉత్సవాలను వదిలేసి విజయవాడ ఉత్సవం నిర్వహించిన ఏమిటని కూటమి నేతలను ప్రశ్నించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. డబ్బులు దండుకోవడానికి వీటిని ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.